అమ్మాయిలు, నేనెళ్ళి పన్నె కాసిరేనా ఓడిపోతారని? వద్దు, మొదటికే మోసం వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళకి మనం చేసేది చెప్తామా ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి చెంచమ్మ గారిని 4 తంతి చెప్తుంది. 4 కాదు 40 తన్నా చెప్పదు. అయినా వద్దు. మరి మనల్లా మాట్లాడుతుంటే ఊరుకుంటే ఎలా? అయినా ఇది ఆ తింగర్దాన్ ఐడియా అయి ఉంటుందత్తయ్యా. దాని మాటలు వినేవాడెవడు చెప్పు? ఏదో జగదీశ్వర పుణ్యం అంటూ నా చేతిలో తన్నులు తినకుండా బతికిపోతుంది. ఏంటి? నీతో మాట్లాడడానికి రాలేదు. ఏంటి? నేను జగదీశ్వరత్తయ్య పుణ్యమా అంటూ బతుకుతున్నామా? తలుపు చాటు నుండి మాటలు వినడం సంస్కారం కాదు. నువ్వు నోర్మీ. మాట్లాడుతున్నాను కదా. అక్షర అనవసరంగా తన్నులు తినేలా ఉంది. వెళ్దామా? మాట్లాడ్రే. పావు పుట్టలో పాలు పోయండి. అది తాగుతుందో లేదో మనకి తెలీదు. అదే పావు బయటకొచ్చాక పాలు పోయకండి. దానికి పాలు పోసిన వారి ఫేసులు నచ్చకపోతే కాటేస్తుంది. నేను అంతే. నేను దూరంగా ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడుకోండి, నో అబ్జెక్షన్. బట్ దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడితే చెప్పవే, మాట్లాడితే ఏమవుతుంది? అడుగుతోంది కాదే, చెప్పు. వెళ్దాం రండి. అసలే వాళ్ళు కాక మీదున్నారు. పదండి. పద. తింగరి అడుగుతుంది నిన్నేనే, చెప్పబే. ఒక్క దెబ్బ అక్షర మీద పడిందో మరి అద్దక్క జాగ్రత్త. మీరెందుకొచ్చారు నందిని? వీళ్ళ సంగతి చూడ్డానికి నేనొక్కదాన్ని చాలు. నువ్వు కొంచెం ఆపుతావా? పదెళ్దాం. ఓయ్, పందుల్లో ఓడిపోతున్నారన్న టెన్షన్ మీ మొహాల్లో క్లియర్ గా కనిపిస్తుంది. చూడు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవుతుందేమో కాని మేము ఓడిపోవడం మాత్రం జరగదు. మైండ్ ఇట్. పదనందిని. దాని మాటలు పట్టించుకోకండత్తయ్యా. వాళ్ళకి గెలుస్తామన్న నమ్మకం పోయి ఇలా దాడులోకి దిగుతున్నారు. మనం గెలవడం గ్యారెంటీ. మీరు హ్యాపీగా ఉండండి. కానీ మా ఆయన బంగారం. ఎంత బాగా యాక్ట్ చేశాడో. అవునయ్యా, దుమ్ము దులిపేశావనుకో. అవును, వాళ్ళకి మన మీద ఏమన్నా అనుమానం వస్తుందా? ఏమని? అదే, మనం కుట్ర చేసి హాసిని మేడం బరువు పెంచి జగదీశ్వరి మేడం మాట విన్నట్టుగా అనుమానం వస్తుందా అంటున్నాను. ఏం రాదండి, వాళ్ళకి అనుమానం రాదు. నిజంగానే చికెన్లు మటన్లు తింటే బరువు పెరుగుతామేమో అన్న అనుమానం వస్తుంది. అంతేనంటారా బావగారు? ముమ్మాటికి అంతే. మా ఆయన చెప్పాడంటే ఇక అది ఫిక్స్ అన్నమాటే. ఏమని చెప్పాడు మీ ఆయన? బావగారే హస్తవాసి అని తెలిసిపోయిందా? ఇప్పుడెలా? హస్తవాసి ఈయనే అని తెలిసిపోయిందా? ఏంటి, ఏం మాట్లాడో? నమస్తే మేడం. ఏమయ్యా, నీ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నీకేం పని? అడుగుతుంది నిన్నే. నిజం చెప్పేద్దామా? ఏం చేయాలి? అబే ఏం లేదమ్మా, అక్షరమ్మా బక్కగా ఉంటది కదా, కొంచెం లావయ్యేలా చేయమని చెప్దామని ఆయన పిలిచావంతే. నేను బక్కగా ఉండను చెంచమ్మా, స్లిమ్ గా ఉంటాను.
కాదులే, బక్కగానే ఉంటారు. అందుకే మేడం బరువు పెరగడానికి సలహాలు అడగడానికి పిలిచాం కదా హస్తవాసి గారు. ఆ, అవునవును అవును అంతే. సలహా అడిగితే ఇస్తున్నాను మేడం. ఏమిచ్చావేంటి సలహా? ఆ, అది ఆ, ఆ, పగలు 4 గంటలు నిద్ర, 3 గంటలు తిండి తినమన్నాను మేడం. ఓయ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీణ్ణి? వెళ్ళవయ్యా, వెళ్ళు. నీ వెధవ ప్రయోగాలేవో అదిగో ఆ హాస్యం మీద చేసుకో. అలాగే అనవసరంగా పిల్లల్ని చెడగొట్టకు. వెళ్ళా. వెళ్తాను మేడం. నమస్తే. చూడండి, ఆ మెంటల్ వాడి మాటలు విని మీరు పాటించారు. పాటించాం మేడం. చెంచు, ఏంటమ్మా? ఆ హాసినికి కూడా చెప్పు. ఆహా, అలాగేనమ్మా. వాడు చెప్పినట్టు వింటే గుండెపోటొచ్చి పోతారు అని చెప్పారు కదా అని ఆవిడ తెగ తింటోంది. అమ్మయ్యా. ఏంటి, నేను ఆయన మాటలు విని తిండి మానుకుంటున్నానా, లేకపోతే రేఖ మీదున్న ప్రేమ పంతమా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను. అబ్బా, కడుపు నిండా అన్నం తిని ఎంత కాలం అయిందో. రాజేశ్వరి, రా రాజేశ్వరి, నేను కిచెన్ లోనే ఉన్నావు. రా రా రాజేశ్వరి, ఇదిగో ఇక్కడే మేము కిచెన్ లోనే ఉన్నాం. రా రాజేశ్వరి, రా త్వరగా రా. రా రాజేశ్వరి, త్వరగా రా. రా రాజేశ్వరి, త్వరగా రా. అవి పిలుస్తున్నాయి, వెళ్ళాలి. అది కిచెన్లో దాచుంటుంది. వెళ్తాను. ఎవరేమనుకున్నా సరే, ఎవరు చూసినా సరే, నేను వెళ్తాను. అమ్మయ్యా, ఎవరు చూడకపోతే బావుండు. పట్టుపడకుండా గప్చిప్పుగా లాగించేసి వెళ్ళిపోతాను. కళ్ళు తేలిపోతున్నాయమ్మా. నాలుగు చప్పగా అయిపోయింది. ఉప్పు కారం తగిలి ఎన్ని రోజులు ఏందో. నోటి దగ్గర పెట్టుకున్నానే, మరి మేమేం అనలేదే. రేఖకు మాత్రం చెప్పకండి. మేం చెప్పాల్సిన పనేమీ లేదు. అంటే అంటే ఏముంది, మాకు అదే చెప్పింది. లేకపోతే మాకెలా తెలుస్తుంది? అవునా? అవునత్తయ్యా, మా అత్తయ్య కిచెన్ లోకి తినడానికి వెళ్ళింది. మీ ఇష్టం, పిచ్చ కొట్టుడు కొట్టండి అని చెప్పింది. ముందు తినొద్దునా, తర్వాత ఆవేశపడదు గాని. ఇదిగో వదినా,
అమ్మడికి నేను చెప్పినట్టు మళ్ళీ చెప్పకు. ఆ, ఆహా, అయినా మీ మీద దానికి అంత కక్ష ఎందుకు మేడం? 40 కోట్లు రాసిస్తానంది కదా అందుకు. ఆపండే. దానికి 40 పైసలు కూడా ఇవ్వను. అమ్మమ్మమ్మమ్మమ్మ, మిమ్మల్ని నమ్మడానికి అస్సలు వీల్లేదు మేడం. అది 2 కన్నీటి బొట్లు కార్చగానే రేఖా అంటూ మీరు ఏడుస్తారు. జరగదు. దానంతట అదే వచ్చి నన్ను పట్టుకున్నా నేనేం అనుకునేదాన్ని కాదు. కానీ మీకు చెప్పి తన్నమనిందే, అది అదే నా కోళ్ళు మండింది. సరే నీళ్లు తాగి వెళ్ళండి. కొంచెం యాసిడ్ హాసిని కోసం కూడా ఉంచండి. అవునా అక్షర? ఇది తింటే బరువెందుకు పెరగరు? యాసిడ్ హాసిని గారు తింటేనే బరువు పెరగరు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు తిన్నా బరువు పెరుగుతారు. అదేంటి? అదంతే. మ్మ్. అంటే ఇప్పుడు నేను బరువు పెరుగుతానా? అవన్నీ తర్వాత వదినా. ముందు వెళ్ళి నువ్వు రేఖ సంగతి చూడు. అవును, దాని సంగతి చూడాలి. వెళ్ళు, సంగతి తేల్చే ముందు. రేఖ, ఏ రేఖ, లేకవే. ఏంటత్తయ్యా? నీ దొంగ నిద్ర చాలే, లే పైకి. ఏంటి నాది దొంగ నిద్ర? ఏం మాట్లాడుతున్నావు? ఆహాహా, ఏం అబద్ధాలు ఆడుతున్నావే? నీకు ఆస్తిలో 40 రూపాయలు కూడా ఇవ్వను. ఎందుకు? ఎందుకా? నేను కిచెన్ లోకి వెళ్ళి చికెన్ తింటున్నట్టు ఆ అక్షర వాళ్ళకి ఎందుకు చెప్పావా నువ్వు? ఏంటి నువ్వు చికెన్ తిన్నావా? ఆ సంగతి తర్వాత, ముందు వాళ్ళకి ఎందుకు చెప్పావో అది చెప్పు. నేను చెప్పడం ఏంటత్తయ్యా? నువ్వు చికెన్ తింటుంటే వాళ్ళకి వీళ్ళకి నేనెందుకు చెప్తాను? స్ట్రైట్ గా వచ్చి చంప పగలు కొట్టేదాన్ని. రేఖ, అరవకు, లేస్తాను. నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు. చికెన్లు తింటావో మటన్లు తింటావో నీ ఇష్టం. తిను, బాగా బరువెక్కు. అది ఆస్తి తన్నుకుపోతుంది. అప్పుడు తినడానికి కీరా దోసకాయలు కూడా ఉండవు. బాయ్. ఆగవే, ఆగు. అయితే నువ్వు చెప్పలేదా? నా మీదొట్టు, చెప్పలేదు. వాళ్ళు చూడు ఎంత మోసం చేశారో. చెప్తా వాళ్ళ సంగతి. ఎవరి సంగతి చెప్పొద్దులే గాని ముందు నీ సంగతి చూసుకో. చేతులు ఊపుకుంటూ నడవాలమ్మా. ఏదో షాపింగ్ వెళ్తున్నట్టు నడిస్తేలా? నడకలో కూడా రకాలుంటాయా మంత్రి గారు? భలేదానివమ్మా, నడకలో చాలా రకాలుంటాయి. భార్యతో గొడవపడి బయటకు వచ్చిన వాడు ఎవరినీ చూడకుండా, చూసినా గుర్తుపట్టకుండా వేగంగా నడుస్తాడు. అదే అప్పులున్నవాడు చాలా నెమ్మదిగా, చేతులేం తిప్పకుండా, తలను మాత్రమే తిప్పుకుంటూ నడుస్తాడు. డబ్బులున్నవాడు ఆ నడకే వేరనుకో. బరువుతో పాటు కొంచెం బలుపు కూడా మిక్స్ చేసి నడుస్తాడనమాట. మా బంగారు హాసిని గారు ఎంత ముద్దొస్తున్నారో తింటూ ఉంటే. బాగా తినండి, బాగా తినండి. రండమ్మా, సురేఖ మేడం ఉంటే బాగుండేది. రండి, నడవండి నడవండి. ఏమయ్యా ఏంటిది? కారు. అది కనిపిస్తానే ఉంది, డిక్కీలో కూర్చోబెట్టారేంటి? ఓ అదా, ఇదో కొత్త ట్రీట్మెంట్. ఆన్ వీల్స్ అని. దీంతో బాడీ అంతా కదిలి బరువు తగ్గుతారు. మరి నడిస్తేనో బరువు పెరుగుతారు. ఒరే సచ్చినోడా, ఏంట్రా ఇది? కారులో కూర్చుంటే బరువు తగ్గడం ఏంట్రా? మొదటి స్టాప్ సచ్చినోడా. అత్తయ్య, ఆయన తిట్టకండి. ఆయన నందిని, మేడం, కార్తికేయ గడికి ఫోన్ కలపవే. వాడెక్కడ చచ్చాడో ఏమో. నీకేనా చెప్పేది? కలుపు. దీన్ని అడ్డగాడిదిలా మేపడమే కాకుండా దీంతో ఏకైకలు పక్కపక్కలునా? వదినా, నువ్వు నోర్మే. నువ్వేంటే ఇలా మిడిగుట్లేసుకొని చూస్తున్నా? ఫోన్ చేయి. చేస్తున్నా.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మేడం. స్విచ్ ఆఫ్ చేసి ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నాడో వెధవ. అలా తిట్టకండమ్మా, బరువు పెరుగుతారు. ఆపుతావా? శాస్త్రంలో నేను చెత్తనంతా వీళ్ళకి చెప్పి దగా చేస్తున్నావు. అవును, వీడి కన్ను దాని మీద పడింది. అమ్మా అమ్మేంట్రా? అమ్మేంటి? ఎవరా నీకమ్మా? ఏంటి రాజేశ్వరి, ఏంటి గొడవ? నువ్వెందుకొచ్చావు? నేనే పిలిపించాను. ఎందుకే? ఆహా, ఎందుకని అడుగుతున్నాను. ఏ నీ ఊరేగింపు చూస్తాడనా? బాబు, ఐస్ క్రీమ్ అయిపోయింది. అవునా? ఇంకోటి ఇవ్వండి చెంచు గారు. ఇదిగోండి. ఇదిగో, ఈ మొదటి స్టెప్ సచ్చినోడు ఈ తింగర్ దాన్ని వదిలే. ఏంటే? ఇందాక నుంచి చూస్తున్నాను, వీణ్ణంటుంటే నువ్వేంటి వదినా వదినా అంటూ చెవుకోసిన మేకలా అరుస్తున్నా. వాడిని పిలుద్దామంటేనే ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రావయ్యా. ఏంటయ్యా, ఏంటిది? ఇది పద్ధతేనా? ఏంటి పద్ధతి? అదే మా కోడల్ని. అవును, మీ కోడల్ని ప్రేమిస్తున్నా. ఏయ్! కంగారు పడకు, నేను కార్తికేయ. ఆహా. చూడు, ఒరేయ్, ఏంట్రా ఇది? అక్షరానందినిలు బలవంత పెడితేను ఈ వేషం వేయాల్సి వచ్చింది. ఓ సర్లే, వేస్తే వేసావు గాని ఆ హాస్యని బరువు పెంచుతున్నావా? అది మాత్రం అడక్కు. ఒరే రే రే, చెప్పరా చెప్పరా. చెప్పను, వాళ్ళు చూస్తున్నారు. పద. ఆ, సరే పద. ఏంటంట? ఏమంటున్నాడు? ఆ, ఇలాంటి వెధవాల్ని కడిగి పారేశాను. అసలు ఇలాంటి నీచుల్ని మావయ్య, నాకు తెలుసులేవమ్మా. ఏం తెలుసు? ఏం తెలుసని అడుగుతున్నాను. వీరిని తిట్టొద్దని తెలుసు అని చెబుతున్నా. ఎందుకు తిట్టద్దు? అబ్బా, పైన ఎండ మండిపోతుంది. పదండి, చేసిన వాకింగ్ చాలు, తిన్న ఐస్ క్రీములు చాలు. పదండి, ఆపండి, పదండి. మళ్ళీ ఏమైందక్క? నీ కోడల్ని వెంట పెట్టుకునొచ్చావు? నాకు పిచ్చెక్కేలా ఉంది జగదీశ్వరి. రేఖ ఏం చేసింది? రేఖ ఏం చేస్తుంది పాపం? అంతేలే, రేఖ ఏం చేసినా నీకెందుకు పిచ్చెక్కుతుంది? అబ్బా జగదీశ్వరి, దీని సంగతి వదిలేసాయి. అసలు ఆ హస్తవాసిగా లేడు. వాడు సంగతి తర్వాత చెప్తూ గాని ముందు హాస్ని తిండి గురించి చెప్పు. హస్తవాస్ ఏం చేశాడు? ఏం చేస్తున్నాడో నీకు తెలీదా చెప్పు? దాన్ని నా మాదిరిగా మేపుతూ సన్నబట్టానికి అంటున్నాడు. నేనేమో మలమల మాడి చేస్తున్నాను. అసలు నిజంగానే అలా తింటే తగ్గుతారా? అసలు వాళ్ళు చేసేదాని వెనుక ఏదైనా మతలబు ఉందా అని కొంచెం కనుక్కోవాలి నువ్వు. అసలు వాళ్ళ రివర్స్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదండి. పోనీ ఇంకో 3 రోజుల్లో తెలిసిపోతుంది కదా. ఏమని? ఆవిడ బరువు పెరుగుతుందో తగ్గుతుందోనని. లేదండి, ఆ హస్తవాసి బరువు తగ్గుతుందని తెగ ఛాలెంజ్లు చేస్తున్నాడు. ముందు మేం కూడా మీలాగే తేలిగ్గా తీసుకున్నాము. కానీ ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానం వస్తుంది జగదీశ్వరి. నువ్వు కూడా ఆలోచించు. ఆలోచించటం కాదండి, వాళ్ళని మీరు అడిగితే చెప్తారు.